హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాస్ డాటర్. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నా. ఇప్పుడు నేను ఆటోలో వెళ్తున్నా. నేనే కాదు, నాతో పాటు అమ్మ నాన్న ఇంకా మా చెల్లెలు నలుగురం వెళ్తున్నాము చంద్రపూర్కి. మహారాష్ట్రలో చంద్రపూర్ అనగానే అందరికీ ఫస్ట్గా గుర్తుకొచ్చేది మహాకాళి టెంపుల్. సో ఇప్పుడు మేము ఆ మహాకాళి టెంపుల్కే వెళ్తున్నాము. సడన్గా టెంపుల్కు ఎందుకు వెళ్తున్నామనంటే అక్కడ ఒక ప్రోగ్రామ్ ఉన్నదండి. టెంపుల్లో ప్రోగ్రామ్ ఏంటంటే మా అక్క వాళ్ళు వాళ్ళ కూతురికి ముక్కు చెవులు కుట్టిస్తున్నారు. మా అక్క వాళ్ళు మొక్కుకున్నారంట మహాకాళి టెంపుల్లో చెవులు కుట్టిస్తామని. సో అందుకనే మేము వెళ్తున్నాము. మా అక్క వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారంట టెంపుల్కి. గుడి దగ్గరికి వచ్చినాము. బయట నుంచి ఇలా కనిపిస్తుందండి. ఇది మెయిన్ గేటు. ఇక్కడ నుండి గుడి లోపలికి వెళ్ళాలి. సేమ్ ఇలాగే గుడికి అటువైపు అంటే రైట్ సైడ్లో కూడా గేట్ ఉంటుంది. అటు నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళు అటు నుంచి వెళ్ళచ్చు, ఇటు నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళు ఇటు నుంచి కూడా వెళ్ళచ్చు. అంటే గుడికి రెండు వైపులా గేట్లు ఉంటాయి. గుడి లోపలికి పోవడానికి ఇవన్నీ షాప్స్ రెండు వైపులా. వీళ్ళందరూ వాళ్ళ దగ్గరే పూజ సామాన్ తీసుకోమని అంటున్నారు. కాకపోతే మేము ఇప్పుడు తీసుకోము. ముందుగా మా అక్క వాళ్ళని కలవాలి. అందరం కలిసి దర్శనానికి వెళ్తాం. మా అక్క వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అందరు వచ్చారు. వాళ్ళని కలుసుకున్నాం మేము. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. వెళ్ళే ముందు పూజ సామాన్లు తీసుకోవాలి కదా. సో పూజ సామాన్ తీసుకుంటున్నాము. పూజ సామాను రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఓటీ అని, ఇంకోటేమో సాదా అని. సాదాలో కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, పువ్వులు, అగరబత్తులు ఇలా ఉంటాయి. ఓటీలో దేవతకి సంబంధించినవి, ఇష్టమైనవి అన్ని రకాల సామాన్లు ఉంటాయి. షోలా, శృంగార్ లాంటివి. నేనైతే రెండు రకాలుగా తీసుకున్నా. ఇప్పుడు గుడి లోపలికి వెళ్తున్నాము దర్శనానికి. నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. డైరెక్ట్గా గుడి లోపలికి వెళ్ళనివ్వరు దర్శనానికి. ఫస్ట్ లైన్లో నిలబడాలి. ఎలా అయితే తెలంగాణలో వేములవాడలో దర్శనం కోసం లైన్లో నిలబడతారో సేమ్ ఇక్కడ కూడా అంతే. కాకపోతే ఇప్పుడు ఎక్కువ పబ్లిక్ లేదు కాబట్టి తొందరనే అయిపోతుంది దర్శనము, 1/2 అవర్లో. ఇంతకంటే ఎక్కువ పబ్లిక్ నవరాత్రి టైంలో ఉంటుంది. అప్పుడు చాలా టైం పడుతుంది లైన్లోనే. 2 అవర్స్ కంటే ఎక్కువ పడుతుంది. అంతకంటే ఎక్కువ పబ్లిక్ ఏప్రిల్ మంత్లో ఉంటుందండి. ఎందుకంటే ఏప్రిల్ మంత్లో 1 మంత్ జాతర ఉంటుంది, మహాకాళి జాతర అని. అప్పుడు బాగా పబ్లిక్ ఉంటుంది. నిలబడడానికి కూడా ప్లేస్ ఉండదు, అంత పబ్లిక్ ఉంటుంది అన్నమాట. बात रखना चाहिए ना सर। एक क्यों में डाल के रखो लगाओ पंडित जी के दे दो उससे बेटा आ रहा गिर जाएगा अम्मा इसको से मनस्वी కదా. దర్శనం అయిపోయింది. బయటకు వచ్చినాము. బయట నుండి ఇలా కనిపిస్తుంది. ఇవి దీపాలండి. గోధుమ పిండితో ప్రతిమలు చేసి ఇట్లా దీపాలు పెడతారు. మొక్కుకున్న వాళ్ళు ఇలా చేస్తారు.
వెనకాల జరుగుతుంది వెనకాల